రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అనూహ్య విజయం సాధించడం ఖాయమని పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గొర్లె రామనాయుడు జోస్యం చెప్పారు. శనివారం సభవరం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మూడోసారి భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోడీని ఎన్నుకునేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. అంతేకాకుండా నియోజకవర్గ స్థాయిలో సభవరంలో నిర్వహించిన సమావేశంలో పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని 5 మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు హాజరైనట్లు గుర్తు చేశారు. పార్టీ పరంగా పలు అంశాలపై చర్చించిన ఈ కమిటీ పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ కో కన్వీనర్గా రెడ్డి రామనాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ప్రకటించారు. నా పేరు గొర్లె రామనాయుడు. భారతీయ జనతా పార్టీ పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్గా నా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. ఈరోజు సబ్బవరం మండలంలో అసెంబ్లీ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రాష్ట్రం కొన్ని బాధ్యతల్ని విస్మరించి స్టిక్కర్లు మార్చుకొని పథకాల పేర్లని మార్చి వారికి అనుగుణంగా మార్చుకొని ప్రజల్లో మెప్పు పొందుదామని చెప్పి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆ రెండు పార్టీలని కూడా విశ్వసించే పరిస్థితి లేదు. చేసుకున్నాం. అదే రకంగా జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు గారు ఏ రకంగా రానున్న ఎన్నికల్లో ప్రణాళిక రచించుకోవాలనేది దిశానిర్దేశం చేసడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకం కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు జరిగింది. 2 మండలాలు మరియు సబ్బవరం, పరవాడ, పెందుర్తి రూరల్ 5 మండల అధ్యక్షులు కూడా ఈరోజు సమావేశంలో పాల్గొనడం జరిగింది. రానున్న ఎన్నికల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా అధికారంలోకి రావడానికి పోటీ చేయడం కోసం అని చెప్పేసి ప్రణాళిక అనేది చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇందులో భాగంగానే విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి పిఎం విశ్వకర్మ యోజన, ఇక్కడ టైలరింగ్, మేషన్ సంబంధించి భారీ ఎత్తున అప్లికేషన్స్ అనేవి పెడతా ఉన్నారు. వారిని అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కోఆర్డినేటర్ కమిటీ అనేది వేయడం జరిగింది. 2 కోఆర్డినేటర్స్ని ప్రతి అసెంబ్లీకి కూడా పెట్టడం జరిగింది. వారి యొక్క ప్రమేయం ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. Audio Jungle.